విష్ణువు కలిసారంటే వీడు. జై బాలయ్య ఇది మాస్ తారక మంత్రం అన్నట్టు ఇది బాలయ్యకు బంగారు సంవత్సరం ఎందుకంటారా? బాలయ్య ఫస్ట్ మూవీ తాతమ్మ కళ 1974లో రిలీజ్ అయింది. అంటే నటుడిగా బాలయ్య 50 ఇయర్స్ పూర్తి చేసుకుని బంగారు బాలయ్య అయిపోయాడుగా. బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. ఎన్టీఆర్ నటవారసుడిగా 14 ఏళ్ల వయసులో తాతమ్మ కళా చిత్రంతో నట ప్రస్థానాన్ని ప్రారంభించారు బాలయ్య. ఆ తర్వాత తండ్రి ఎన్టీఆర్ కాంబినేషన్లోనే అన్నదమ్ముల అనుబంధం, దానవీర సూరకర్ణ లాంటి ఎన్నో చిత్రాలు చేశారు. 1984లో సాహసమే జీవితం చిత్రంతో హీరోగా మారారు బాలయ్య. వరుసగా డిస్కో కింగ్, జననీ జన్మభూమి చిత్రాలు ఫ్లాప్, మంగమ్మ గారి మనవడు చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఒక్క హైదరాబాద్లోనే 565 రోజులు ఆడి ఔరా అనిపించింది ఈ మూవీ. కర్ణాటకలో కూడా 100 రోజులు ప్రదర్శింపబడింది. బాలయ్యకు ఫస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు కోడి రామకృష్ణ. ఆ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్. ఆ తర్వాత ఈ కాంబినేషన్లోనే ముద్దుల కృష్ణయ్య, మువ్వ గోపాలుడు, ముద్దుల మామయ్య, ముద్దుల మేనల్లుడు లాంటి ఎన్నో వండర్ఫుల్ హిట్స్ వచ్చాయి. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు. రాఘవేందర్ రావు, కోదండ రామిరెడ్డి లాంటి ఎందరో దర్శకుల చిత్రాల్లో నటించి అలరించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ తర్వాత పౌరాణికాలు, జానపదాలు చేసి నటుడిగా మరో మెట్టు ఎక్కారు బాలకృష్ణ. ఆయన చేసిన ఆదిత్య 369, భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు ఈ సంగతిని చెప్పకనే చెప్పేస్తాయి. బాలయ్య కెరియర్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ సమరసింహారెడ్డి. బి గోపాల్ డైరెక్షన్లో 1999లో వచ్చిన ఈ సినిమా మాస్ చిత్రాల ఫార్ములాను పూర్తిగా మార్చేసింది. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో నడిచిన ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచిపోయింది. ఆ నెక్స్ట్ బి గోపాల్ కాంబినేషన్లో నరసింహనాయుడు లాంటి సెన్సేషనల్ హిట్ కూడా వచ్చింది. ఆ తర్వాత 2010లో బోయపాటి సీను బాలయ్యతో సింహ తీశాడు. ఇక ఆ కాంబినేషన్ బాలయ్య గ్రాఫ్ని మరింత పైకి తీసుకువెళ్ళింది. ఇక ఇదే కాంబో రిపీట్ అయి లెజెండ్, అఖండ చిత్రాలు అందించి ఫ్యాన్స్ కి, బాక్స్ ఆఫీస్ కి పిచ్చెక్కించేశాయి. శత చిత్రాలు పూర్తి చేసిన బాలయ్యలో అదే వాడి అదే వేడి. ఆయన అఖండ సక్సెస్ తరువాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి హిట్లు అందుకొని జై బాలయ్య అనిపిస్తున్నారు. ఆయన మరెన్నో సూపర్ హిట్లు అందుకోవాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఇదంతా చూసాక బంగారు బాలయ్య ప్రస్థానం అదిరిందయ్యా అని ఎవరైనా అనాల్సిందేగా. బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై